సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి నుంచి మీ అందరికీ నా శుభ వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రాణ స్నేహితులు గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు అయినటువంటి మా గొప్ప పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. నాయన, మరి తండ్రి, అయోగ్యురాల్ని, ఎన్నిక లేని దాన్ని ప్రభువ మీకు సన్నిధిలో నిలబెట్టి ప్రభువ మీకు వాక్యాన్ని నాయన మరి వివరించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. నాయన మరి తండ్రి, నేను వాక్యం చెప్పబోచుండగా దేవా, ఆది నుండి అంతం వరకు నాయన మీరు మాకు తోడుగా ఉండి చెప్పవలసినటువంటివన్నీ చక్కగా చెప్పి నాయన మీరు మహిమ పొందే విధంగా నాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు స్నేహితుల గురించి అంటే మనం చిన్న పిల్లలు స్నేహం చేస్తారండి, పెద్దవాళ్ళు స్నేహం చేస్తారు. ఇప్పుడు ఈ స్నేహం అనేది ఎలా ఉండాలి? అసలు స్నేహం అంటే ఏంటి? నమ్మకం అనేది ఉండాలి. ఈ స్నేహం అనేది చెడ్డవారితో స్నేహం చేస్తేనేమో మనకి చెడ్డ పేరు వస్తుంది, మంచివారితో చేస్తే మంచి పేరు వస్తుంది. దేవుడు అన్నాడు కదా, యాకోబు 4:4లో ఈ లోక స్నేహం దేవునితో వైరం. మరి ఈ లోక స్నేహం చేస్తే దేవునికి మనం శత్రువులు అవుతాము. మరి శత్రువులుగా ఉండకుండా మనం మిత్రులుగా ఉండాలి అంటే దేవునితోనే స్నేహం చేయాలి. ఇప్పుడు దేవునితో స్నేహం చేసిన వాళ్ళు ఎవరెవరో మీకు వివరిస్తాను. ఇప్పుడు ఆదికాండంలో మరి దేవుడు అవ్వ ఆదాముని సృష్టించినప్పుడు వారితో స్నేహం చేయాలని వాళ్ళని సృజించారు. కానీ దేవుడు ఏదైనా తోటలో కొన్ని వృక్షాలు పెట్టాడండి. ఆ వృక్షఫలంలో ఒక వృక్షఫలం మీరు తినకూడదు అని చెప్పినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ వృక్ష ఫలాన్ని తిని పాపం చేసి దేవుని యొక్క స్నేహాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత అబ్రహాముని దేవుడు అన్నాడు, అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి అబ్రహాం నా స్నేహితుడు ఎందుకు అన్నాడు? అసలు ఈ అబ్రహాం అనే ఆయన ఎవరు అంటే, ఈ అబ్రహాం అనే ఆయన తండ్రి పేరు తెరహు. ఈ తెరహు అనే ఆయన కల్దీల ప్రదేశంలో ఉంటాడు. కాబట్టి ఈ అబ్రహాం భార్య శారాయిని, మరి తెరహు కొడుకైనటువంటి కొడుకైనటువంటి లోతుని, వీళ్ళందరూ కూడా కానాను ప్రాంతానికి వెళ్ళాలని బయలుదేరతారు. హారాను ప్రాంతం వచ్చేసరికి అక్కడ ఆగిపోయి అక్కడ నివసిస్తారు. హారాను ప్రాంతంలో నివసించినప్పుడు వారు అక్కడే తెరహు కూడా చనిపోతాడు. అప్పుడు అబ్రహాంకి ఎటు వెళ్ళాలో తెలియదు అన్నమాట. అప్పుడు యెహోవా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంకి, నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చెప్పు దేశానికి నువ్వు రా అని అంటాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే వెంటనే దేవుని మాటకి లోబడి విధేయత కలిగి ఆయన వెంట వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక వెళ్తాడు. ఆ దేవుని పిలుపుకు విశ్వాసం చూపిస్తాడనమాట. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని పిలుపుకు లోబడతాడు. అది హెబ్రీ 11:8లో ఉంది. విశ్వాసంని బట్టి ఆయన ఆ పిలుపుకు లోబడెను అని. అప్పుడు పిలుపుకు లోబడి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అసలు ఏ దేశానికి వెళ్ళమంటే అక్కడికి మాట్లాడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. తర్వాత ఆ కానాను ప్రాంతానికి తీసుకువెళ్ళి దేవుడు, ఈ దేశాన్ని నీ సంతతికి నేను స్వస్థంగా ఇస్తాను అన్నప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు అబ్రహాము. ఎప్పుడైనా సరే దేవుడు నీకు ఇది ఇస్తాను అన్నప్పుడు ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అన్నమాట.
అట్లాగా అబ్రహాము దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుడు కూడా అబ్రహాముని ఏమన్నాడంటే, నా స్నేహితుడు అని యెషయా గ్రంథం 41:8 నా స్నేహితుడైన అబ్రహాము సంతతి అని అన్నారు. తర్వాత యాకోబు 23 కూడా దేవుని స్నేహితుడు అని అబ్రహాముకి పేరు. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి మనము ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదు. దేవునితో స్నేహం చేస్తే దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్తాడు. ఈ లోకంలో స్నేహం చేస్తే మనం పాపంలో నడిపించబడతాం అన్నమాట. తర్వాత ఈ కానాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము అక్కడ తర్వాత యోర్దాను ప్రాంతంలో నెగబు అనే ప్రాంతానికి కూడా వెళ్ళమంటే దేవుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అబ్రహాంకి వెండి బంగారములు ఇంకా ఆస్తి అంతా పెరిగి అతను గొప్ప ధనవంతుడిగా ఉంటాడనమాట. అతనికి ఉన్నటువంటి ఆస్తి ఆ ప్రదేశం మొత్తాన్ని సరిపోదు, అంత ఆస్తిపరుడుగా ఉంటాడు. అప్పుడు ఈ లోతుని పిలిచి అంటాడనమాట, నీకు నాకు ఈ ప్లేస్ సరిపోదు కదా, మనిద్దరం విడిపోదాము అంటాడు. అన్నప్పుడు నీకు చెప్పు, ఈ యోర్దాను ప్రాంతంలో ఉత్తరం దక్షిణం పడమర ఇవన్నీ వీటన్నిటిలో నీకు ఏ ప్రాంతం కావాలో చెప్పు అంటే యోర్దాను ప్రాంతాన్ని అతను కోరుకుంటాడు. అక్కడ సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉంటుంది. ఆ సొదొమ మనుష్యులు దేవునికి ఇష్టలు కారు, వాళ్ళు చాలా దుర్మార్గులు అన్నమాట. ఆ ప్రదేశాన్నే లోతు కోరుకుంటాడు. సరేనే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ నుంచి అబ్రహాముని గమనిస్తూ ఉంటాడు లోతు. మరి దేవుడు ఏ ప్రదేశానికి చెప్పమంటే ఆ ప్రదేశానికి వెళ్ళటం, మరి దేవుడు హాగర్ని వదిలిపెట్టు అంటే హాగర్ని కూడా వదిలిపెడతాడు. మరి ఈ ప్రాంతానికి రా అంటే ఆ ప్రాంతానికి వస్తాడు. అలాగే మరి నీ కుమారుడైన ఇస్సాకుని కొండ మీద నాకు బలిగా అర్పించు అంటే తీసుకెళ్ళి బలిగా అర్పించడానికి కూడా సిద్ధమవుతాడు. మరి ఇవన్నీ చూస్తూ కూడా లోతు అవిధేయుడిగా ఉంటాడనమాట, దేవునితో నడిచినవాడు కాదు. సరే ఆ కుటుంబాన్నన్నా సరిగ్గా పెడతాడు అనుకుంటే ఆ లోతు ఏం చేస్తాడు, సొదొమ మనుషులతో అక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని వాళ్ళతో ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడుతూ కూర్చుండేవాడు, ఆ మాటలు ఈ మాటలు. కానీ ఇంటిలో ఉండి పిల్లల్ని భార్యని దేవునిలో నడిపిద్దామని అతనికి అనుకోలేదు. కాబట్టి ఒకరోజు దేవుడి నుంచి దేవదూతలు వస్తారు, యెహోవా దేవుడే పంపిస్తాడు దేవదూతల్ని. సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని నేను కాల్చివేస్తాను కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకుని బయటికి రా. ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వాళ్ళని బయటికి తీసుకురమ్మంటే ఆ దేవదూతలు వచ్చి వాళ్ళందరినీ రండి త్వరగా, ఈ పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు, మీరందరూ రండి బయటికి రండి అంటే వాళ్ళు జాగు చేస్తారు. అప్పుడు వీళ్ళు దేవదూతలు ఏం చేస్తారంటే వాళ్ళు చెయ్యి పట్టుకొని భార్య చేతిని, లోతు చేతిని, ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళినప్పుడు ఆ సొదొమ పట్టణం అంతా అగ్నితో కాల్చివేయబడుతుంది. మరి లోతు అబ్రహామును గమనిస్తున్నాడు, దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు కదా, మరి నేను కూడా అలా చేయాలని లోతు అనుకోలే. చెడు మార్గంలో నడిచాడు. చెడు మార్గంలో నడవటం వల్ల లోతు కుటుంబం అంతా అసలు నాశనం అయిపోయిందనమాట. ఈ లోతు భార్య కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు, ఆ సొదొమ బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు అంటే ఆమె కూడా అవిధేయురాలాగే ఉంది. వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందనమాట ఆమె. అట్లాగా దేవుడు అబ్రహాము దేవుని స్నేహితుడైనాడు. ఎందుకయ్యాడు ఇష్టడుగా? ఎందుకున్నాడు? దేవునికి విధేయత కలిగాడు. విధేయత కలిగి దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అబ్రహాము. తర్వాత 1 సమూయేలు 18వ అధ్యాయంలో యోనాతాను దావీదుల స్నేహం అన్నమాట.
వీళ్ళిద్దరి స్నేహం ఎలా ఉందంటే అసలు దావీదెవరు, సౌలెవరు? ఈ యోనాతానేమో సౌలు కుమారుడు, ఆ, దావీదేమో దావీదు ఎవరు కుమారుడు అంటే బెత్లెహేమీయుడైన యెషయి కుమారుడు. ఈ యెషయి కుమారుడైన ఈ దావీదు గొర్రెలుని కాసుకునేవాడు అనమాట. ఇతని అన్నలు సహోదరులందరూ ఫిలిస్తీన్ మీద యుద్ధం చేయటానికి సౌలు అతని సేవకులు వీళ్ళు అందరూ కలిసి వెళ్తారనమాట. అప్పుడు ఈ గొర్రెలని కాచుకునే ఈ దావీదు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు వాళ్ళని చూడటానికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ అయినటువంటి గొలియాతు వీరి మీద యుద్ధ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఎవరు నన్ను ఓడించలేరు అని చెప్పేసి 40 దినాలు వాళ్ళని వేధిస్తూ ఉంటాడనమాట. అప్పుడు దావీదు వెళ్ళి ఇట్లా ఫిలిస్తీయుడు ఇలా చేస్తున్నాడు, ఈ సున్నతి లేని వానికి మీరు ఎందుకు భయపడుతున్నారు, నేను చేస్తా అతనితో యుద్ధం అని చెప్పేసి నేను చేస్తానని చెప్పేసి నేను వడిసెలతోనే రాతితోనే అతన్ని చంపేస్తాను అని చెప్పేసి వడిసెల రాయితో అతన్ని చంపేస్తాడనమాట. అప్పుడు స్త్రీలందరూ అంటారు సౌలు 1000 కొలదిగా దావీదు 10,000 కొలదిగా జయించారు అని వాళ్ళు స్తుతిస్తూ ఉంటారనమాట. ఆ మాట సౌలుకి ఇష్టం లేకుండా ఉందన్నమాట. అందుకనే అతడు సౌలు మీద పగబెట్టుకొని ఉంటాడు సౌలు. అప్పుడు ఎవరు ఈ చిన్న బాలుడు ఎవరు అని అన్నప్పుడు తన సేవకుడిని అడుగుతాడు, అబ్నేర్ని. అడిగినప్పుడు చెప్తాడనమాట, ఈయన బెత్లెహేమీయుడైనటువంటి యెషయి కుమారుడు దావీదు అని చెప్తాడు. అప్పుడు యోనాతాను ఏం చేస్తాడంటే ఆ చెప్పేటప్పుడే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందనమాట. అప్పుడే యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనితో నిబంధన చేసుకుంటాడు. అప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే ఇతని మీద పగ పెంచుకొని ఇతడు చేసే పనులన్నింటినీ కూడా అతడు ఫిలిస్తీన్ల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు ఎన్నో జయిస్తాడు. ఎన్నో రాజ్యాలు జయించినప్పుడు అందరు కూడా అతన్ని మెచ్చుకుంటారన్నమాట. ఫిలిస్తీన్లందరినీ చంపేసినప్పుడు యోనాతాను కూడా అది గమనించి ఇంకా ఇష్టంగా దావీదు మీద ఉంటాడనమాట. అందువలన దావీదు ప్రతి విషయంలో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండేవాడు. అందువల్ల దేవుడు అతనికి తోడుగా ఉండాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండేవాడు. తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని సౌలు గుర్తెరిగి దావీదంటే భయపడుతూ ఉండేవాడు అనమాట. అయినా కూడా అతడు ఈ దావీదు యుద్ధంలో జయిస్తున్నాడు అని చెప్పేసి అతని మీద పగగా ఉండి 2 సార్లు అతని మీద ఈట వదులుతాడు చంపాలని, కానీ తప్పించుకొని ఉంటాడు. తర్వాత ఈ యోనాతాను తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు, అతడు మనకి ఏం కీడు చేశాడని నువ్వు అతన్ని చంపాలని చూస్తున్నావు, నువ్వు అది మానుకో అని తండ్రికి చెప్తే తండ్రి అంటాడు, సరే నేను అలాగే చేస్తాను, అతన్ని నేను చంపను అని అంటాడు. అయినా కూడా మరలా దావీదు కనపడగానే మళ్ళీ అతని మీదకి వెళ్తాడు, చంపాలని అతని మీదకి ఈట విసురుతాడనమాట. అప్పుడు యోనాతాన్ అంటాడు, నువ్వు వెళ్ళి రహస్యమైన చోటు ఏమైనా ఉందో వెళ్ళి అక్కడ ఉండు, అక్కడ దాక్కో, నేను నీకు నా తండ్రితో నేను మాట్లాడి అక్కడ మాట్లాడిన విషయాలన్నీ నీకు చెప్తాను అని చెప్పేసి అని అంటాడు. అన్నప్పుడు సరేనని వెళ్ళి పారిపోయి దాక్కుంటాడు దావీదు. అప్పుడు యోనాతాను తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు, ఏంటి నువ్వు అతను ఏం చేశాడని కీడు మనకి, నువ్వు అతని మీద పగబెంచుకున్నావు, బలవంతుడైన ఫిలిస్తీన్లు నుంచి కాపాడాడు కదా, అతనికి మేలు చేయవలసింది పోయి నువ్వేం కీడు చేస్తున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు అతడు నేను చంపనులే అని మళ్ళీ అంటాడనమాట. తర్వాత యోనాతాన్ అంటాడు, నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా అతను ఇట్లా అడిగినప్పుడు సౌలు అంటాడు,
నువ్వు అతనితో ఏంటి స్నేహం చేస్తున్నావు, నాకు విరోధిగా ఉన్నాడు కదా అని అంటాడు. నేను అతనితో స్నేహం చేస్తాను, నువ్వు అతన్ని చంపటం నువ్వు మానుకో అని అంటే అక్కడ భోజనం దగ్గర కూడా అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ దావీదు నుంచి సౌలు భోజనం కూడా మానేసి తండ్రికి వ్యతిరేకంగా ఉంటాడనమాట. ఈ సౌలు సేవకులందరికీ ఉంటే దావీదు సౌలు సేవకులందరికంటే బహు వివేకం కలిగి ప్రవర్తించాడు కాబట్టి అందరూ దావీదుని కొనియాడతారనమాట. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా, మరియా, లాజరు ఉన్నారు. వీరిని కూడా దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు వాళ్ళని? వాళ్ళు ఆదరించడంలో, మరి ఆహ్వానించడంలో, మరి వాళ్ళకి అన్నీ సమకూర్చడంలో వాళ్ళు ముందుండేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ కూడా దేవుని వెంట నడిచేవారుగా ఉన్నారనమాట. అందుకని వాళ్ళకి దేవుడికి వాళ్ళంటే ఇష్టం అన్నమాట. ఒకరోజు లాజరు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు చెప్తాడు, ఇట్లా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, మీరు రండి అని యేసు ప్రభువుని అడిగినప్పుడు నేను వస్తానని 2 రోజులు జాగు చేసి తర్వాత వస్తారు. వచ్చినప్పుడు అతడు చనిపోయి ఉంటాడు. నా సహోదరుడు లాజరు చనిపోయాడు, నీవు ఉంటే ఇక్కడ అతడు బ్రతికి ఉండేవాడు కదా, నువ్వు బ్రతికించేవాడు కదా అని అంటారు. అయినను కూడా నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు అతన్ని బ్రతికించగలవు అని అంటారు. తర్వాత మరియా కూడా వెళ్ళి అదే మాట మాట్లాడుతుంది, నువ్వు ఉంటే ఇక్కడ లాజరు బ్రతికేవాడు అని అన్నప్పుడు గుడ్డివాడి కన్నులు తెరిచిన ఈయన్ని లేపలేడా అని అంటదన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, దేవుని నమ్ము నువ్వు అని అంటాడు. మహిమను చూస్తావు అన్నప్పుడు సరే నమ్మిద్ది. అక్కడ యూదులందరూ కూడా ఎప్పుడు దేవుడు అంటాడు, ఆ రాయి తొలగించమన్నప్పుడు అది వాసన కొడుతుంది, 4 రోజులైంది లాజరు చనిపోయి, రాయి తీసేస్తే వాసన వస్తాడని చెప్పినప్పుడు మీరు తీయండి, దేవుని మహిమను చూస్తారు అని అంటాడు. అన్నప్పుడు వారు ఆ రాయి తొలగించినప్పుడు లాజరు ప్రేత వస్త్రాలతో బయటకు వస్తాడు. అప్పుడు అవన్నీ తీసివేయమంటే అప్పుడు వాళ్ళు ముఖంకు ఉన్నటువంటి రుమాలు ప్రేత వస్త్రాలన్నీ తీసివేసినప్పుడు వారిని ఇంకా పోనీయుడి అని చెప్తాడనమాట లాజర్ని. అప్పుడు లాజరు ఆ కట్లు విప్పుకొని వెళ్ళిపోతాడనమాట. అట్లాగా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా యూదులు చూచి ఆయనందు విశ్వాసం ఉంచుతారనమాట. అట్లాగా దేవుడు మనతో స్నేహం చేస్తే మనకెన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. మనము ఈ లోక స్నేహం చేస్తే మనకన్నీ బాధలు, కష్టాలు, శ్రమలు వస్తాయన్నమాట. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో అది మనం అర్థం చేసుకొని అలాగ మనం దేవుని మార్గంలో మనం నడవాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవ, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, మరి ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులు ఏ విధంగా ఉండాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా. నాయన, మీరు మా ప్రాణ స్నేహితుడు ప్రభువా. నాయన, మా కొరకు రక్తం చిందించి నాయన మరి తండ్రి లోకంలో నాయన మరి నశించిపోయిన వారిని రక్షించడానికి మీరు ఈ లోకంలోనికి వచ్చి నాయన ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు అనుభవించిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని ప్రాణ స్నేహితుడిగా మేము భావించుకొని దేవా, మీతో స్నేహం చేసే కృపను మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.